ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో 20x47 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ ప్లాన్ చేయమని చెప్పి మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళైతే మనకి కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి దీని గురించి పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ముందుగా మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనేది ఇటు నుంచి ఉంటుందండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి లోనికి వచ్చినట్లయితే ఇది మొత్తం పార్కింగ్ ఏరియా వస్తుంది. 5 అడుగుల పొడవుతోటి 6 అడుగుల 9 అంగుళాలు వెడల్పుతోటి మీకు ఇక్కడ పార్కింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకి నార్త్ వైపు చూసుకున్నట్లయితే బార్కి ఒక గల్లీ అనేది వదిలిపెట్టామండి. ఇది మీరు గమనించుకోవచ్చు. మనకి మెట్లు ఇక్కడ స్టార్టింగ్లో అయితే మెట్లు అనేవి ఇవ్వడం జరిగిందండి. ఈ లెఫ్ట్ సైడ్ వస్తాయి. 5 అడుగులు పొడవుతోటి 10 అడుగులు వెడల్పుతోటి ఇక్కడ మీకు స్టెప్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇక్కడ ప్లాన్లో అయితే ఇవ్వడం జరిగింది. పోతే మనకి ఇది మొత్తం వరండా అయితే వస్తుందండి. అంటే మనకి ఏంటంటే ఇది కింద బేస్ మట్టి వరకే వస్తుంది. ఆ పైన మనకి గోడలు ఏమేమి రావు. కావాలనుకుంటే మీరు గ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇది మనకి వరండా ఏరియా అయితే వస్తుందన్నమాట. 5 అడుగులు వెడల్పుతోటి 10 అడుగుల 6 అంగుళాల పొడవుతోటి మీకు ఇక్కడ వరండా ఏరియా అనేది ఉంటుందండి. ఈ వరండా ఏరియాలోనే మనకి ఇక్కడ మెయిన్ డోర్ అయితే వస్తుంది. మనకి ఈస్ట్ వైపు మెయిన్ డోర్ వస్తుంది. అలాగే నార్త్ వైపు కూడా మరొక డోర్ అయితే రావడం జరిగిందనమాట. మనం ఎటు నుంచి వచ్చినా సరే మనం లోపలికి అయితే వస్తాం. ఇది మొత్తం మనకి డైనింగ్ హాల్ కింద యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ హాలే వస్తుంది. ఇది 17 అడుగుల 4 అంగుళాలు వెడల్పు అయితే ఉంటుందండి. 12 అడుగులు పొడవు అయితే ఉంటుంది. డైనింగ్ వరకు మీకు ఇక్కడ పాసింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది మీరు గమనించుకోవచ్చు. 5 అడుగులు వెడల్పు ఉంటుంది. మనకి 24 అడుగుల 4 అంగుళాలు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పొడవు అయితే ఉంటుంది. ఇది మనకి పాసింగ్ ఏరియా వస్తుంది. యువతలేమో మనకి డైనింగ్ ఏరియా అయితే వస్తుంది అనమాట. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఇట్లా చెప్తున్నాను అనమాట రెండోసారి. ఓకేనా. ఇది మనకి మెయిన్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఈ మెయిన్ బెడ్రూమ్ వచ్చి మనకి 12x12 సైజులో అయితే ఉంటుంది. అంటే 12 అడుగులు వెడల్పుతోటి 12 అడుగులు పొడవుతోటి అయితే ఉంటుంది. మనం దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వలేదండి. కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ వద్దు, మాకు కామన్ బాత్రూమ్ కావాలని ప్లాన్లో అడగటం జరిగింది. కాబట్టి మేము కామన్ బాత్రూమ్ అనేది ప్లాన్లో ఇవ్వడం జరిగింది అనమాట. కావాలనుకుంటే మీరు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చేసుకోవచ్చు. పోతే మనకి ఇది మొత్తం కిచెన్ అయితే వస్తుందండి. 9 అడుగులు వెడల్పుతోటి 10 అడుగుల 6 అంగుళాల పొడవుతోటి మీకు ఇక్కడ కిచెన్ అయితే వస్తుంది. కిచెన్ పక్కనే చూసుకుంటే 3 అడుగుల వెడల్పుతోటి 10 అడుగుల 6 అంగుళాల పొడవుతోటి పూజా గది అనేది ఒకటి రావడం జరుగుతుంది. పూజా గది వద్దు అనుకున్నట్లయితే ఇది మొత్తం మీరు కిచెన్ కింద అయితే కలిపేసుకోవచ్చు అండి. అప్పుడు టోటల్గా మీకు ఇది 12 అడుగులు అయితే వస్తుంది అనమాట. కిచెన్ పూజా గది వద్దు అనుకున్నట్లయితే టోటల్గా హౌస్ ప్లాన్ అయితే ఇదండి. అలాగే మనకి వాష్ ఏరియా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 6 అడుగుల 9 అంగుళాల వెడల్పుతోటి 5 అడుగుల పొడవుతోటి మనకి వాష్ ఏరియా అనేది ఇక్కడ ఇచ్చామండి. అలాగే పక్కనే గల్లీ వస్తుంది. దీనికి ఇచ్చిన కామన్ బాత్రూమ్ సైజు వచ్చి 12 అడుగులు వెడల్పుతోటి 5 అడుగులు పొడవుతోటి కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చాం. మీరు కావాలనుకుంటే దీన్ని అటాచ్డ్ బాత్రూమ్ కూడా చేసుకోవచ్చు. అటాచ్డ్ బాత్రూమ్ చేసుకొని స్టెప్స్ కింద ఇంకొక కామన్ బాత్రూమ్ కావాలన్నా మీరు కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఎంత కాస్ట్ అవుతుంది అని తెలుసుకోవాలి అన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు కామెంట్ ద్వారా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా హౌస్ ప్లాన్ అయితే ఇదండి. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.